హనుమంతుల వారు ఎంత శక్తిమంతుడో రాముని మాటల్లోనే విందాం రండి. ఒకరోజు సీతాదేవి రాముల వారితో, స్వామి, ఈ హనుమంతుడు ఎంత బలవంతుడు! ఎందుకంటే లంకలో మొత్తం అందరినీ మట్టుబెట్టాడు. అస్సలా భయం లేకుండా లంకని మొత్తం తగలబెట్టాడు. అసలు ఈ హనుమంతుడి శక్తి నాకు తెలియాలి అని అడుగుతుంది. అప్పుడు రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు: 1000 ఐరావతాలు, దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రుడు, పంచభూతాలు, శివుని 11 రుద్రులు, విష్ణువు అన్ని అవతారాలు, బ్రహ్మదేవుని అన్ని శక్తులు, ఆఖరికి దేవతలందరూ కలిసి వచ్చినా కూడా హనుమంతుని తోకను కూడా కదపలేరు. ఎందుకంటే హనుమంతుని అష్టసిద్ధులు హనుమంతుని శక్తివంతంగా చేస్తాయి అని చెబుతాడు. హనుమంతుడి అష్టసిద్ధులలో మొదటిది అనిమ. ఈ శక్తితో హనుమంతుడు చాలా చిన్నగా మారగలడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా మార్చగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో హనుమ తన శరీరాన్ని ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా చేయగలడు. నాలుగవది ప్రాప్తి. ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ముల్లోకాలలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఐదవది లగిమ. ఈ శక్తులతో ఆయన వెలుతురు కన్నా వేగంగా ప్రయాణం చేయగలరు. ఆరవది ప్రాకామ్య. ఈ శక్తితో హనుమంతుడు ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోగలరు. ఏడవది వశిత్వ. ఈ శక్తితో హనుమంతుడు దేనినైనా తన వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇషిత్వ. ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. ఇన్ని శక్తులున్న హనుమంతుడు నా పక్కనున్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేదంటే హనుమంతుడిని ఓడించడం నా వల్ల కూడా కాదు అని సీతాదేవితో నవ్వుతూ చెప్తాడు రాముడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.